పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. చేతకాని వ్యక్తి పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టు నిదర్శనం. నిర్మాణానికి 4 ఏళ్లు పడుతుందని అధికారుల మాట. లోతుగా అధ్యయనం చేయాలి, మా కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఆవేదన బాధతో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పర్యటన అని చెప్పేసి పరిశీలన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద క్షమించరాని నేరం, మొత్తం పోలవరాన్ని ఆగం చేసిండని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును చూస్తుంటే బాధ చెప్పలేనంత ఆవేదన కలుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లు చేసిన పనంతా రివర్స్ అయిపోయిందని, గడిచిన 5 ఏళ్లు ప్రాజెక్టును అస్తవ్యస్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని రకాల చిక్కుముళ్ళు వేయాలో అన్ని రకాలుగా సంక్లిష్టం చేసేశారని వాపోయారు. తమ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసేశారని, పోలవరం ప్రస్తుత పరిస్థితి చూసి అందరికంటే తానే ఎక్కువ బాధపడుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఇక సోమవారం మధ్యాహ్నం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడారు. తర్వాత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడిండు. నిన్న ఇక్కడ పోలవరం చూస్తే బాధ అనిపిస్తూ ఉంది అని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నటువంటి మాట. ఈ నష్టానికి బాధ్యులెవరు? ఈఎన్సీ నారాయణ రెడ్డిని నిలదీసిన ముఖ్యమంత్రి. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన అధికారులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి పార్థసారథి, ఎంపీ మహేష్ యాదవ్ తదితరులు. ఇక్కడంతా చిత్రాన్ని చూసుకోవచ్చు. పోలవరంలో ఇంత నష్టం జరగడానికి ఎవరు బాధ్యులని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. అధికారులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదా అని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డిని నిలదీశారు. డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న సమయంలో అక్కడే ఉన్న అధికారులు ప్రభుత్వం మరికొంత అప్రమత్తంగా ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదని అక్కడ చంద్రబాబు వ్యాఖ్యానించారు. వడివడిగా పర్యటన, సమస్యలపైనే చర్చ, ప్రాజెక్టులో ప్రధాన ప్రాంతాల పరిశీలన.